హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ డెకరేషన్స్ అండ్ గిఫ్ట్స్. ఈ రోజు మన వీడియో ఏంటంటే మనం గొడవ అనేది ఓపెన్ చేస్తాం అండ్ స్టాక్ అనేది వచ్చింది అండ్ స్టాక్ అనేది కొన్ని ఐటమ్స్ అనేది అన్బాక్స్ చేసి కూడా మనం చూపించాం. అవన్నీ కూడా మీకు అలా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను చూడండి. అండ్ ఆల్సో మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ కూడా చేయండి. అలాగే కొత్త వీడియోస్ అనేది కూడా మొత్తం అన్ని కూడా అప్డేట్ చేస్తాం. మీకు కొత్తవన్నీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు అన్ని కూడా వెంటనే నోటిఫై అవుద్ది అనమాట. ఇప్పుడు మనకి ఓపెనింగ్ అనేది అయిపోయింది కూడా, మనకి కొబ్బరికాయ కొట్టేసి నిమ్మకాయ కూడా కట్టేసాం. అండ్ ఆల్సో స్టాక్ కూడా మొత్తం వచ్చింది అనమాట. మనకి ఫాగ్ మిషన్స్ వచ్చాయి, CO2 వచ్చింది అండ్ ఫాగ్ పాట్స్ వచ్చాయి, అవన్నీ కూడా వచ్చాయి. మనం వీడియోస్ చేయడం కోసం ఒక వాల్ అనేది గ్రే కలర్ పెయింటింగ్ వేయచ్చు అనమాట, చూడడానికి అట్రాక్టివ్ గా ఉండడానికి. అండ్ ఆల్సో ఫోకస్ అనేది బాగా అప్లై అవుతుంది. ఫాగ్ మిషన్స్ అన్ని వచ్చాయి అండ్ ఆల్సో మనకి హల్దీ టబ్స్ వచ్చాయి, హల్దీ స్టాండ్స్ వచ్చాయి, లోటస్ స్టాండ్స్ వచ్చాయి, ఫ్లవర్స్ వచ్చాయి, బటర్ఫ్లైస్ వచ్చాయి, చాలా ఐటమ్స్ అనేవి వచ్చాయి అనమాట. నేను ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి ఇప్పుడు చూపిస్తాను చూడండి. స్టాక్ వచ్చింది అనమాట. ఇప్పుడు స్టాక్ అనేది ఇంకా ఈవినింగ్ కూడా చాలా వచ్చింది. నేను ఇప్పుడు ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మీకు ఇది హల్దీ టబ్ అనమాట. మీకు ఆల్రెడీ మన వీడియోస్ లో చూపించాను. ఇది హల్దీ టబ్. ఇది ఒకసారి అన్బాక్స్ చేసి చూపిస్తాను, మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చాలా పకడ్బందీగా ప్యాక్ చేస్తాను అనమాట, అసలు ఏ డ్యామేజ్ అవ్వకుండా. చూడండి, చూసారా? ఇది బ్యాక్ సైడ్ మనకి ఐరన్ సపోర్ట్ అనేది ఉంటుంది అనమాట. అంటే మీకు డ్యామేజ్ అనేది అంత త్వరగా అవ్వదు అండ్ వెయిట్ అనేది కాస్తుంది ఐరన్ సపోర్ట్ ఉండడం వల్ల. నేను ఇప్పుడు మీకు తిప్పేసి చూపిస్తాను చూడండి. చూసారా ఎంత బాగుందో? మొత్తం అంతా ఫైబర్ మెటీరియల్, చూడడానికి చాలా బాగుంటుంది. ఇది హల్దీ అనమాట. హల్దీ టబ్, లోటస్ టబ్ అంటారు దీన్ని. దీనికి మంచి డిమాండ్ అనేది ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. హల్దీ ఫంక్షన్ అనేది ఎక్కువ జరుగుతున్నాయి కదా, అలాగే దీని డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉంది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాం మనం. ఇప్పుడు ఇంకో ఐటమ్ అనేది ఓపెన్ చేస్తాను చూడండి. ఇది అనేది మనకి కొత్త ఐటమ్ అనమాట. ఎప్పుడు మనం అసలు మన షాప్కి తెప్పించలేదు. చూసారా? ఇదంతా కూడా బాక్స్ ప్యాకింగ్ తో వస్తుంది, హెవీ మెటీరియల్ అనమాట. చాలా డిమాండ్ ఉంది ఇది. చూసారు కదా? లోటస్ స్టాండ్స్ అనమాట వీటిని అంటారు. నేను ఇప్పుడు ఓపెన్ చేసి ఒకటి ఫిట్ చేసి చూపిస్తాను చూడండి. 3 లోటసెస్ వచ్చాయి, 3 సెట్స్ ఆఫ్ ప్లేట్స్ వచ్చాయి అండ్ ఇవన్నీ 3 బౌల్స్. అన్నిటికీ బబుల్ ర్యాప్ అనేది వస్తుంది అండ్ కవర్ ర్యాప్ కూడా వస్తుంది. పెయింటింగ్ అనేది అక్కడక్కడ పోయి ఉంటుంది, బట్ ఇవన్నీ కూడా మీరు వాడుతున్నప్పుడు కూడా పెయింటింగ్ పోతుంది. ఇవన్నీ మీరు తర్వాత పెయింటింగ్ అనేది వేసుకోవాలి. సో మొత్తం అంతా నేను కవర్స్ అన్ని ఓపెన్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని ఫిట్టింగ్ చేసి చూపిస్తాను చూడండి. నేను ఇప్పుడు 5 ఫీట్ రాడ్ అనేది తీసుకున్నాను అండ్ 5 ఫీట్ది ఏదైతే ఉంటుందో స్టెప్, దానిది ఏదైతే లోటస్ ఫ్లవర్ ఉందో అది ఫిట్ చేసి చూపిస్తాను చూడండి మీకు. చూడండి ఫ్రెండ్స్, దీనికి థ్రెడ్డింగ్ ఉంది చూసారా, అండ్ ఇది బేస్ ఉంది చూసారా. ఇది ఇలా పెట్టుకుంటాం మనం. ఇక్కడ హోల్ ఉంటుంది చూడండి. ఈ హోల్లోకి ఇది పెట్టేసుకోవాలి, పెట్టుకొని దీన్ని ఇలా థ్రెడ్ చేసేసుకోవాలి. అంటే ఇది మీకు మొత్తం అంతా ఫిట్టింగ్ అయిపోయింది టైట్గా. ఇప్పుడు మొత్తం అంతా ఇలా ఫిట్టింగ్ అయిపోయింది చూసారా. ఫిట్టింగ్ అయిపోయి టైట్ ఫిట్ అయింది కదా. ఇప్పుడు ఇది నుంచి ఇలా వస్తుంది అనమాట, సిట్ అవుద్ది. అండ్ ఇందులోకి ఇది ఫిట్ అవుద్ది అనమాట. చూడండి, ఇది ఇలా ఉంది కదా, ఇక్కడ ఇలా ఫిట్ అవుద్ది. అండ్ దీనికి ఇది 4 ఫీట్ కాబట్టి మీడియం ఫ్లవర్ వస్తుంది. ఈ ఫ్లవర్ వచ్చింది చూసారండి. ఈ ఫ్లవర్ దీనికి ఇలాగా ఇక్కడ ఆల్రెడీ థ్రెడ్డింగ్ ఉంటుంది అనమాట. దీనికి ఈ ఎడ్జ్కి థ్రెడ్డింగ్ అనేది ఉంటుంది. ఈ థ్రెడ్డింగ్ లోకి ఇది ఇలా సిట్టింగ్ అయిపోద్ది అనమాట. చూడండి, చూసారా ఇది ఎలా ఫిట్ చేసాము. అలాగే అన్నీ కూడా అలాగే మనం ఫిట్ చేసేసుకోవాలి. చూసారా, ఇది 5 ఫీట్, ఇది 4 ఫీట్ అండ్ 3 ఫీట్ ఇప్పుడు సెట్ చేస్తాను నేను. 3 ఫీట్ ప్లేట్ అనమాట. ఏదైతే ఫ్లవర్ వస్తుందో దాని ఫ్లవర్ కింద ప్లేట్ అనేది వస్తుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇది 5 ఫీట్, ఇది 5 ఫీట్, ఇది 4 ఫీట్ అండ్ ఇది 3 ఫీట్.
దెన్ ఫిట్టింగ్ వీడియో ఇదంతా కూడా ప్రాసెస్ అనమాట. మీకు చాలా ఈజీగా ఉంటుంది ఫిట్టింగ్. ఒకసారి తీసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి చెక్ చేస్తే మీకు అంతా క్లియర్గా కనబడిపోతుంది అనమాట ఎలా ఫిక్స్ చేయాలి ఏంటనేది. ఇప్పుడు చూడండి నేను ఫిక్స్ చేసి చూసారా, ఇలాగే ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది హెల్దీ డెకరేషన్స్లో అండ్ మ్యారేజ్ డెకరేషన్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇంకా మన దగ్గర చాలా మెటీరియల్ ఉంది. వీడియోలు ఎంత పెరిగిపోవడం వల్ల నేను మీకు నెక్స్ట్ వీడియోలు ఇవన్నీ కూడా పోస్ట్ చేస్తాను. అంతటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.